మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ తూర్పు బైపాస్ పై నెలకొన్న ప్రతిష్టంభనపై కొత్త విషయాలను తెలుసుకుందాం. విజయవాడ తూర్పు బైపాస్ పై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి మీకు తెలిసిందే. విజయవాడ తూర్పు బైపాస్కు ఇప్పటికే DPR పూర్తయినందున కనీసం ఎన్నికల ముందైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనుకున్నా అది జరగలేదు. విజయవాడ తూర్పు బైపాస్ అవసరమా అన్న అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. విజయవాడ తూర్పు బైపాస్కు కత్తిపూడి, ఒంగోలు, NH-216 ప్రత్యామ్నాయం అన్న వాదనలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం విజయవాడ తూర్పు బైపాస్పై పునరాలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఫీల్డ్లో చూస్తే మాత్రం విజయవాడ తూర్పు బైపాస్కు NH-216 ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కాదన్నది అర్థమవుతోంది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలన్నీ కూడా NH-16, NH-65 మీదుగానే సాగుతున్నాయి. ఈ రెండు జాతీయ రహదారులు విజయవాడ మీదుగా వెళ్తాయి కాబట్టి విజయవాడ నగరం ట్రాఫిక్ సమస్యలతో అట్టుడుగుతోంది. కలకత్తా నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా NH-16, 65 మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. ఒక రకంగా చూస్తే కోల్కతా నుంచి చెన్నై వెళ్లే వాహనాలకు NH-16 కంటే కూడా కత్తిపూడు, ఒంగోలు NH-216 ప్రత్యామ్నాయంగానే ఉంది. NH-216 అనేది కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ప్రారంభమవుతుంది. NH-216కు అనుసంధానంగా ఇది ఒంగోలు వరకు దాదాపుగా 400 కిలోమీటర్ల మేర ఉంది. దూర ప్రాంత వాహనాలన్నీ ప్రస్తుతం ఈ మార్గం మీదుగానే చెన్నైకి రాకపోకలు సాగిస్తున్నాయి. దూర ప్రాంతాల వరకు ఈ మార్గం ప్రత్యామ్నాయంగా ఉన్నా మన రాష్ట్రంలో కోల్కతా నుంచి వచ్చే వాహనాలకు కాకినాడ జిల్లా కత్తిపూడి వరకు NH-16 మీద వచ్చి అక్కడ నుంచి NH-216 మీదుగా చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఈ వాహనాల ట్రాఫిక్ విజయవాడ నగరం మీద కొంతమేర మాత్రమే ప్రభావితం చూపిస్తోంది. రాజమండ్రి ఆటోనగర్ ఎగువ నుంచి NH-16కు అనుసంధానంగా చెన్నై, శ్రీకాకుళం NH-216A హైవే ఉంది. రాజమండ్రి నుంచి ఉన్న ఈ NH-216A అనేది గుండుగొలన దగ్గర మళ్ళీ NH-16లో కలుస్తుంది. రాజమండ్రి వైపుగా NH-16 మీదుగా వచ్చే వాహనాలన్నీ కూడా NH-216Aలోకి తీసుకున్నా మళ్ళీ NH-16లోకి రావాల్సి ఉండడంతో పాటు ఈ మార్గం నుంచి షార్ట్కట్ మార్గాలు చూసుకోవడం అంటే దూర ప్రాంత వాహనాలకు ఇబ్బందికరమైన అంశం. కాబట్టి రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా NH-16 మీదుగా విజయవాడ రావాల్సి ఉంటుంది. రాజమండ్రి నుంచి ఇంకా ముందుకు వస్తే పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కూడా విజయవాడకు వాహనాలు NH-16 మీదనే వస్తాయి. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి NH-216H ఉంది. దీనిని గుడివాడ రోడ్డు అని, ముదినేపల్లి, నూచివీడు, కల్లూరు రోడ్డు అని అంటారు. ఇది జంక్షన్ నుంచి మొదలై పెడన దగ్గర NH-216కు అనుసంధానం అవుతుంది. ఈ రోడ్డు విస్తరణ జరగనందున భారీ వాహనాలు రాకపోకలు సాగించే పరిస్థితి అయితే లేదు. ఈ కారణంగా వాహనాలన్నీ విజయవాడ మీదుగా వెళ్లాల్సిందే. ఇక పామర్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగానే రావాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ తూర్పు బైపాస్కు NH-216 అనేది ప్రత్యామ్నాయం కాదని, ప్రతిపాదిత పొట్టిపాడు నుంచి కాదు వరకు ఈస్ట్ బైపాస్ తప్పనిసరి అన్నది అర్థమవుతోంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.